హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సిరిచెల్ల. సో ఈరోజు మేము మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట. అండ్ సో అక్కడ మా అత్తయ్య మామయ్యతో పాటు ఇంకా చాలా మంది ఉండబోతున్నారు. సో వాళ్ళందరినీ కూడా ఫస్ట్ టైం ఈశాన్వి చూడబోతుంది. సో ఇది నేను వేసుకున్న డ్రెస్ అనమాట ఈరోజు. అండ్ ఇది నేను మొన్న స్టైల్ యూనియన్లో కొనుక్కున్నాను. సో అక్కడ చాలా బాగుంటాయి అండ్ ఆల్సో తక్కువ ప్రైజెస్లో కూడా ఉంటాయి. ఒకటి స్టైల్ యూనియన్, ఇంకా జూడియో. చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు ఇట్లాంటి ఫ్రాక్స్ లైక్ నేను ఎక్కడ కొనుక్కుంటా అని చెప్పి. అండ్ ఈరోజు నేను క్యాబ్లో వెళ్తున్నా బికాజ్ మా నాన్న స్కూల్కి వెళ్ళిండ్రు. చందన, శ్రీకాంత్ నా ఇద్దరు ఆఫీస్కి వెళ్ళాలి. సో నేను వెళ్ళేటప్పుడు క్యాబ్లో వెళ్ళిపోతా అని చెప్పిన. అండ్ వచ్చేటప్పుడు మా నాన్న లేకపోతే చందన తీసుకొని వస్తాము అని చెప్పి అన్నారనమాట. సో ఈ డ్రెస్కి వచ్చేస్తే యాక్చువల్లీ ఇప్పుడు ఫీడింగ్ కదా, సో దానికి సూట్ అయ్యే డ్రెస్సెస్ కంఫర్టబుల్గా ఉండేవి నేను తీసుకుంటున్నా. సో దీనికి బటన్ సిస్టమ్ ఉండింది, అందుకే నాకు బాగా నచ్చింది. అండ్ ఆల్సో మంచిగా పాకెట్స్ కూడా వచ్చినాయి అనమాట. ఫ్లేర్ కూడా ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా మంచిగా ఉంది. అంటే కొంచెం ట్రెడిషనల్గా ఉంది, కొంచెం వెస్ట్రన్ టైప్ కూడా ఉంది, లైక్ ఇండో వెస్ట్రన్ టైప్ అనుకోండి. కొంచెం అట్లా వచ్చిందనమాట. ఫీడింగ్ ఫ్రాక్స్కి జిప్ ఉండే ఉంటుంది కదా, సో అది మనము ప్రతిసారి ప్రతి దగ్గరికి వేసుకోలేము. ఎందుకంటే కొన్ని మోడల్స్ అనేవి మనకు ఆ జిప్ అనేది దొరుకుతుంది. అండ్ మనం వేరేగా స్టైల్గా కొంచెం ఉండాలి అని అంటే అలాంటివి మనకి సూట్ కూడా అవ్వవు. సో అందుకే ఇట్లా ఫ్రంట్ హుక్ ఆర్ ఫ్రంట్ బటన్స్ ఉండేవి కొంచెం సూట్ అవుతాయి కాబట్టి ఇలాంటివి ప్రిఫర్ చేస్తాను నేనైతే. అండ్ బేబీకి స్నానం పోసేసింది మా అమ్మ, హ్యాపీగా పడుకుందనమాట. పాప పడుకున్నప్పుడే నేను దాని బ్యాగ్ సర్దుకోవడం అవన్నీ చేసేసిన. అండ్ ఆల్సో నేను రెడీ అవ్వడం కూడా ఆ టైంలో అయిపోయింది. ఇప్పుడే పడుకుంది కదా నేను చూపించిన, అండ్ అంతలో లేచింది. చీమ చుట్టుకోమంటే లేస్తుంది ఈశాన్వి. అసలు సౌండ్ స్లీప్ కాదు అనిపిస్తుంది, బట్ ద సేమ్ టైం మంచిగానే పడుకుంటుంది అని అనిపిస్తుంది. రెండు అనిపిస్తుంటాయి అన్నమాట నాకు. అండ్ ఇప్పుడు నా రూమ్లోకి తీసుకొచ్చిన అన్నీ చూపిస్తున్నాను అనమాట. నా మెమోరీస్ అన్నీ కూడా దాంతో షేర్ చేసుకుంటున్నా. అండ్ ఇక్కడ నా యూట్యూబ్ సిల్వర్ ప్లే బటన్ కూడా ఉంది, సో అది కూడా చూపిస్తున్నా. చూడు అమ్మకి ఏమొచ్చిందో, యూట్యూబ్ నుంచి ఒక పెద్ద గిఫ్ట్ వచ్చింది. నా డాక్టర్ కోట్, నా వైట్ ఏప్రన్ అవన్నీ చూపిస్తున్నా అనమాట. నాకైతే చాలా మంచి మంచి మెమరీస్ ఉన్నాయి అండ్ అవన్నీ ఇప్పుడు తినతో షేర్ చేసుకోవడం ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది. సో నాకు యాజ్ ఎ న్యూ మామ్ చాలా ఎడ్యుకేషన్ గురించి కానీ, బేబీ కేర్ గురించి కానీ, ఇంకా ఫ్యూచర్ ఎలా ఉంటుందో అని చెప్పి చాలా ఆలోచిస్తూనే ఉంటాను అనమాట. సో ప్రతిరోజు స్కూల్కి వెళ్తున్నప్పుడు ఈశాన్వి ఎట్లుంటుంది, ఏం చేస్తుంటుంది, శ్రీహితాన్ని చూస్తుంటే కదా స్కూల్కి వెళ్తుంది ఇప్పుడు. సో నాకు అనిపిస్తుంటుంది స్కూల్ యూనిఫామ్ ఎట్లుంటుంది, స్కూల్కి ఎట్లా రెడీ అవుతుంది అని చెప్పి. అండ్ నా అన్ని మెమరీస్ దాంతో షేర్ చేసుకుంటూ నా స్కూలింగ్, నా కాలేజ్ లైఫ్ అంతా కూడా షేర్ చేస్తూ ఉంటాను అన్నమాట అప్పుడప్పుడు. అసలు చెప్పాలంటే ప్రెగ్నెంట్లో ఉన్నప్పుడే, నేను కడుపులో బేబీ ఉన్నప్పుడే అన్నీ చెప్తూ ఉండే నా మెమరీస్, నా చిన్నప్పటి నుంచి ఏమేమి అవుతుండే నాకు అని చెప్పి. అండ్ ఇప్పుడు లిటరలీ నా బుక్స్ కూడా చూపిస్తున్నా. అంటే ఇట్లా మనందరికి కూడా ఒక 2-3 సబ్జెక్టులు ఫేవరెట్ ఉంటాయి అండ్ దాంట్లోనే ఇట్లా ఎక్కువ మార్క్స్ వస్తుంటాయి, అవే ఎక్కువ చదువుతూ ఉంటాం కదా. నాకు నా చిన్నప్పుడు గుర్తొచ్చేసింది. లిటరలీ నాకైతే కొన్ని సబ్జెక్ట్స్ ఈజీ అనిపిస్తుండే, కొన్ని హార్డ్ అనిపిస్తుండే అనమాట. అండ్ దాంట్లో మెయిన్గా మ్యాథ్స్. ఎట్లా అంటే మ్యాథ్స్ అంటే భయం వేస్తుండే నాకు. సో నెంబర్స్ అంటే ఫుల్ స్కేరీ అనిపిస్తుండే, ఇంకా ఫార్ములాస్ చాలా కన్ఫ్యూజింగ్ అనిపిస్తుండే అనమాట. ఇంకా అప్పుడు అనుకున్నా ఓకే నాకు మ్యాథ్స్ సెట్ కాదు, నేను మ్యాథ్స్ పర్సన్ని కాదని చెప్పి నేను సైన్స్ తీసుకున్నా. బట్ ఏంటనంటే ఇప్పుడు రియల్ లైఫ్ లో మనం నిజంగా దాన్ని లీడ్ చేయాలంటే, లైఫ్ ని లీడ్ చేయాలంటే మార్క్స్ ఒకటే సరిపోదు. మ్యాథ్స్ లో మనకి ప్రాబ్లమ్ సాల్వింగ్, లాజిక్, కాన్ఫిడెన్స్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. అంటే రియల్ లైఫ్ లో ఈ మధ్య ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్ చెప్పాలంటే ఇవన్నీ. సో మీరు అందరు బాంజు గురించి వినే ఉంటారు కదా, చాలా రకాలుగా చెప్తూ ఉంటారు వీళ్ళ గురించి. సో ఇది వినడంతో నాకు కొంచెం హోప్ ఇచ్చింది అనమాట. సో బాంజు అంటే ఓన్లీ ఆర్డినరీ మ్యాథ్స్ క్లాస్ లాగా కాదు, ఇది బ్రెయిన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనమాట. సో 5 నుంచి 15 ఇయర్స్ కిడ్స్ కోసం ఇది డిజైన్ చేశారు. అండ్ ఒక స్పెషల్ పాయింట్ ఏంటి దీంట్లో అని అంటే, నీలకంఠ భాను గారు తెలుసు కదా, వరల్డ్స్ ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాల్కులేటర్ అండ్ ఆల్సో గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ని క్రియేట్ చేశారు. ఆయన విజన్ చాలా సింపుల్ కానీ ఫుల్ పవర్ఫుల్ అనమాట. సో మెయిన్ గా ఏంటనంటే పిల్లలకి మ్యాథ్స్ అనేది ఫియర్లెస్ గా, కాన్ఫిడెంట్ గా, ఇంకా క్యూరియస్ గా నేర్చుకోవాలి. అండ్ అవన్నిటిని కూడా ఇప్పుడు జనరేషన్ లో అండ్ ఇప్పుడు బయట కాలంలో యూజ్ చేసేలాగా మెయిన్ గా మోటివ్ అనమాట. బేసికల్లీ ఇప్పుడు ఈ బాంజో క్లాసెస్ ని టెక్సస్ లో మెక్నీలో ఓపెన్ చేస్తున్నారు. సో ఇంత మంచిగా లాజిక్ అండ్ ఫుల్ గా నాలెడ్జ్ తెచ్చుకోవడం మనం ఇన్ పర్సన్ నేర్చుకోవచ్చు అనమాట, అంటే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు.
సో ఇప్పుడు మా బేబీ అయితే ఈశాన్వి చిన్నగానే ఉంది, కానీ నేను ఇంకా మా హస్బెండ్ ఏం ఆలోచిస్తామంటే లెర్నింగ్ అనేది ఒక బర్డెన్ లాగా కాకుండా ఒక అడ్వెంచర్ లాగా చూడాలని చెప్పి అనుకుంటూ ఉంటాం అనమాట. సో బాన్సులో జాయిన్ అవుతే ఏంటంటే ఒక ఫౌండేషన్ ఇస్తుంది, ఇంకా మంచిగా కాన్ఫిడెన్స్ ని బిల్డ్ చేస్తుంది అనమాట. సో నేను అన్ని ఒక డిస్క్రిప్షన్ లో లింక్స్ ఇస్తాను, మీరు వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఆల్సో మీ పిల్లల్ని డెఫినెట్ గా జాయిన్ చేయించండి. సో 5 నుంచి 15 ఇయర్స్ కిడ్స్ వరకు ఇది బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఆల్సో ఒక ఫౌండేషన్ లాగా కాబట్టి ఫ్యూచర్ లో కూడా చాలా మంచిగా యూజ్ అవుతుంది అనమాట. నువ్వు జాయిన్ అవుతావా పెద్ద అయిన తర్వాత? హలో మేడం, జాయిన్ అవుతావా? అవుతావా? అవ్వకపోయినా మేము జాయిన్ చేపిస్తాం, ఓకేనా? లెట్స్ గో. వెళ్ళొస్తా అని చెప్పినప్పుడు కంపల్సరీ బొట్టు పెట్టి పంపిస్తుంది మా అమ్మ. కుంకుమ, పుస్తలకి పసుపు అవన్నీ ఇచ్చే పంపిస్తుంది అనమాట. సో మా మమ్మీ నైటీలో ఉంది కాబట్టి ఎక్కువ కనిపించట్లేదు. అండ్ క్యాబ్లో మేమిద్దరం బయలుదేరుతున్నాము. సో కార్ సీట్ పెడుతున్నాడు అనమాట మా అన్నయ్య. అంటే కార్ సీట్ అంటే కొంచెం సేఫ్ ఉంటుంది అని చెప్పి, అండ్ ఆల్సో మళ్ళీ యూఎస్కి వెళ్ళినప్పుడు అలవాటు పోకుండా ఉంటుంది ఈ కార్ సీట్లో కూర్చోవడం అని చెప్పి మేము కార్ సీట్నే యూస్ చేస్తున్నాము. జస్ట్ చిన్న చిన్న వాటికైతే నేను యూస్ చేయలేదు, బట్ 99.9% కార్ సీటే యూజ్ చేసినాం అనమాట. సో కార్ సీట్లో ఉంటే ఏంటంటే ఈశాన్వి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, ఎంత హ్యాపీగా పడుకుంటుందో. సో ఇంట్లో ఫీడింగ్ ఇచ్చేసినాము అని అంటే కార్ ఎక్కగానే మంచిగా పడుకుంటుంది. అండ్ కార్ పోతూ ఉంటే జోలపాటలాగా ఉంటుందో లేకపోతే ఏంటో తెలియదు, కానీ దాంట్లో చాలా హ్యాపీగా పడుకుంటుంది. మనం మీదంతా అటు ఇటు మనం జరగడంతో చిరాకు కాకుండా హ్యాపీగా పడుకుంటుంది తన సీట్లో. అండ్ నేను పునీత్తోని ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్తాను అనమాట. సో కంపల్సరీ క్యాబ్ ఎక్కినప్పుడు నేనైతే ఫోన్ మాట్లాడతా, తనకు కుదిరినప్పుడు తను మాట్లాడతారు, లేదనంటే వేరే ఇంకెవరితోనన్నా మాట్లాడతా. సో మీలో ఎంతమంది ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్తారు క్యాబ్లో ఉన్నప్పుడు నాకు కమెంట్ చేయండి. సో ఇంటికి వచ్చిన తర్వాత పునీత్ వాళ్ళ మేనత్త ఉన్నారు. సో ఫస్ట్ టైం అన్నమాట చూడ్డము. పునీత్ వాళ్ళ మేనత్త ఇక్కడ ఈశాన్విని ఎత్తుకొని మాట్లాడిపిస్తూ ఉన్నారనమాట. సో ఇక్కడ సైడ్ వాళ్ళంతా ఏంటనంటే చిన్నప్పటి నుంచి పునీత్ని చూసారు కాబట్టి ఇప్పుడు ఈశాన్విలో పునీతే కనిపిస్తాడు వాళ్ళకి. సో అచ్చం పునీత్ లాగానే ఉన్నావు అని చెప్పి అంటూ ఉన్నారనమాట. అండ్ ఇక్కడ మా అత్తయ్య మామయ్య చూడండి ఫుల్ హ్యాపీగా ఆడుకుంటున్నారు. మనవరాలు వచ్చింది ఇంటికి అని చెప్పేసి. సో ఆల్ దీస్ ఆర్ లైక్ క్యూట్ అండ్ జాయ్ఫుల్ మూమెంట్స్ అనమాట. అండ్ దిస్ ఈజ్ అవర్ హోమ్, స్వీట్ హోమ్. ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఎక్కువ షూట్ చేసుకోలేకపోయినా బికాస్ జెట్ ల్యాగ్. సో మళ్ళీ ఇప్పుడు వచ్చి అన్నీ కూడా షూట్ చేసి మీ అందరికీ చూపిస్తున్నాను. అండ్ ఆల్సో ఇవి నా మెమొరీస్కి కూడా అనమాట. సో ఇవన్నీ మంచిగా సేవ్ చేసుకొని పెట్టుకుంటా. అండ్ యూఎస్లో మా హస్బెండ్ కూడా ఇవన్నీ చూస్తారు కాబట్టి ఇవన్నీ చాలా క్యూట్ అనిపిస్తాయి మాకు. టూ మంత్స్ నుంచి చేసేది అట్లా పునీత్ చేస్తుండే అక్కడనే. ఆ ఫీడింగ్ పిల్ల పైన పెడితే లేస్తుండే, ఆయన లేపుతుండే. రోల్ చెయ్యి, బోర్లో పడు. వెంటనే ఇంత దగ్గరకు ఉండే కదా అత్త మామ. తీసుకో గుంజుకుంటది, గొలుసులు గుంజుతుందా, గుంజుతుందా. అప్పటి వరకు బాగా నేర్చుకుంటుంది. అదే నేర్చుకుంటుంది. 20 రోజులు ఉండిగా మంచిగా సపోర్ట్ ఇస్తే కొంచెం తీసుకో తలకాయ వెచ్చి జరగాలి. అన్ని అసలు ఎట్లా తెలుస్తాయో వాళ్ళకి. ఇంకొంచెం దూరం పెట్టాను అత్త, పట్టు దొరుకుతున్నాయి దానికి. మోకాళ్ళు లేపుతుంది అప్పుడే. వస్తలేదా? చాలా తలకాయ ఇట్లా పెట్టి సపోర్ట్ తీసుకొని అట్లా జరుగుతున్నది. తీసుకో ఇట్లా
అమ్మా దూరం జరుపుతున్నారా? దూరం పోతున్నాయా? అవస్థ అవుతుందా? ఎన్ని మూతులు దెబ్బలు తీసుకోవాలి, ఎన్ని కావాలి? కానీ వస్తుంది అనుకుంటున్నావా అమ్మా? పట్టుకో దా ఇక్కడ దా. బాగానే పడుతుంది. ఇంకా బట్ట కాబట్టి లేకపోతే జరుగుతుంది చాపేస్తే. సో ఇక్కడంతా ఆటలు అయిపోయిన తర్వాత నేను లోపల తీసుకొచ్చి ఫీడింగ్ ఇచ్చేసి పాపని పడుకోబెట్టేసిన అనమాట. సో ఫీడింగ్ ఇవ్వగానే అట్లా హ్యాపీగా కాసేపు పడుకుంటుంది. అండ్ ఇందాక చెప్పాను కదా, మంచిగా హ్యాపీగా పడుకున్నట్టే పడుకుంటుంది, బట్ సౌండ్ స్లీప్ కాదనమాట. సో వెంటనే లేసేస్తుంది, చీమ చిట్టుకుమంట లేస్తుంది. అండ్ నేను యూఎస్లో ఎక్కువగా నేర్చుకున్నది ఏంటనంటే, మనం వైట్ నాయిస్ పెట్టామనుకోండి పిల్లలకి, వాళ్ళు హ్యాపీగా పడుకుంటారు. అంటే కడుపులో వోమ్లో ఉన్నప్పుడు సౌండ్ ఎట్లా అయితే వస్తుందో అట్లా వస్తుందంట ఆ వైట్ నాయిస్తోని. అండ్ ఇప్పుడు బోర్లో పడుతుంది కదా, సో చుట్టంతా కూడా ఇట్లా పిల్లోస్ పెట్టాలి కంపల్సరీ, లేదంటే కింద పడిపోతుంది. సో మధ్యలో పడుకోబెట్టి పిల్లోస్ పెడుతున్నాను అనమాట. చిక్కుడుకాయ, పాలకూర పప్పు. మొత్తం నేను వచ్చినా అని ఆకుకూర పప్పు చేసి పప్పు ఇష్టం కదా, స్పెషల్ ఇంపోర్టెడ్. స్వీట్ ఇష్టం, స్వీట్ చేసి ఏరియాలో ఎక్కడ లేకుండా థ్యాంక్ యూ అత్త. ఇది ఏరియాలో ఎక్కడ లేకుండా పాలకూర. అవునా? బయట ఏరియా తెలుసు. అయ్యో సో లంచ్ సీన్స్ అనమాట ఇవన్నీ. అన్నీ నేను వచ్చానని చెప్పి నా ఫేవరెట్స్ చేశారు మా అత్తయ్య. అండ్ నేను ఫైబర్ కోసం ఈ బ్రోకలీ, కీరా, క్యారెట్ కూడా తింటా కదా, అవి కూడా తెప్పించి అవి కూడా మంచి కట్ చేసి పెట్టారనమాట. అండ్ తిన్న తర్వాత పైన కూడా మా రూమ్స్, హాల్ చూపిద్దాం ఈశాన్విక్ అని చెప్పేసి పైకి తీసుకొచ్చాము. అండ్ మా మామయ్య వీడియో షూట్ చేస్తున్నారు. అండ్ ఈశాన్విక్ మా పెళ్లి ఫోటో చూపిస్తున్నా. సో మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు అక్కడ కూడా ఒక ఫ్యామిలీ ఫోటో ఉందన్నమాట పెళ్ళిలో దిగినది. సో అది చూపించిన. అండ్ ఇక్కడ మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడేమో అత్తయ్య, నేను, మా అమ్మ, మా హస్బెండ్ ఉన్న ఫ్యామిలీ ఫోటో కూడా చూపిస్తున్నాను. అండ్ ఇక్కడేమో మా రూమ్లోకి తీసుకొని వచ్చిన అనమాట. సో ఈ రూమ్లో నాకైతే చాలా మంచి మంచి మెమొరీస్ ఉన్నాయి. నాకు ఇంకా పునీత్కి మంచి మెమొరీస్ చేసుకున్నాం ఈ రూమ్లో మేము. సో నాకు ఎందుకో ఈ ట్రిప్లో ఈ రూమ్లోకి వస్తే మేము 5 months ఇక్కడ ఉన్నాం కదా లాస్ట్ 2 years బ్యాక్. సో అప్పుడు ఎక్కువ మెమొరీస్ ఉన్నాయన్నమాట మాకు. బికాస్ పెళ్ళైనాకనే వెంటనే వెళ్ళిపోయినాను యూఎస్కి, అప్పుడు ఎక్కువ లేవు. మళ్ళీ వచ్చినప్పుడు ఆ 5 monthsలోనే చాలా ఎక్కువ మెమొరీస్ చేసుకున్నా. సో ఆ రూమ్లోకి వస్తే నాకు అవే గుర్తొస్తుండే. మా హస్బెండ్ కూడా చెప్పినా, నేను నాకు ఎందుకో ఈ రూమ్లోకి వస్తే నువ్వు గుర్తొస్తున్నావు, అన్నీ ఆ మెమొరీస్ గుర్తొస్తున్నాయి, మనం ఎట్లా స్పెండ్ చేస్తుండే. మేము ఒక టీవీ పెట్టుకొని అక్కడ మంచిగా వెబ్ సిరీస్లు చూస్తుండే అనమాట. సో అవన్నీ బాగా గుర్తొస్తుండే నాకు. అండ్ ఈశాన్విక్ కూడా రూమ్స్ చూపిస్తూ ఉన్నా అనమాట. బాగుందా అని అడుగుతున్నా. అండ్ రూమ్స్ అయిపోయిన తర్వాత పైన ఒక ఆఫీస్ చైర్ లాగా మా మామయ్య ఆఫీస్ సెటప్ ఉందనమాట. సో అక్కడ కూర్చోబెట్టి కాసేపు అట్లా ఈశాన్వితో ఆడుకున్నాం అనమాట. సో ఇక్కడ ఇదంతా ఈవెంట్ అయిపోయేసరికి ఈవినింగ్ అయింది. కాసేపు రిలాక్స్ అయ్యి మేమందరం కూడా మా చిన్న మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాం. అంటే మా మామయ్య వాళ్ళ బ్రదర్ అనమాట. సో అక్కడే నాని ఉన్నారు, పునీత్ వాళ్ళ నాని. సో తాతమ్మని చూపించాలని చెప్పి ఇటు వచ్చాం. ఏం చేస్తున్నావు? ఏం కావాలి? ఏంటి? తాతమ్మ చిన్న ఈషా ఈశాన్వి చూసినవా తాతమ్మని? తాతమ్మ చూసినవా? ఈషా తారంగం తారంగం తాండవకి ఏమిచ్చిందమ్మా తాతమ్మ నీకు? స్టైలా స్టైలా స్టైల్ స్టైలా తిను మమ్మ తిను, తాతమ్మ పెడతాదంట. బాగున్నారా పిన్ని? బాగున్నారా అమ్మమ్మ? హలో, ఇక్కడ వచ్చినావు? తాతమ్మ జేజమ్మ అంట మా దగ్గర ఏమో. జేజమ్మ అని అంటారా?
అక్కడ పునీత్ వాళ్ళ నాన్నకి చూపించేసిన తర్వాత మళ్ళీ మేము అక్కడ నుంచి పునీత్ వాళ్ళ అమ్మమ్మ ఇంటికి వచ్చామన్నమాట. సో అందరు కూడా దగ్గరలోనే ఉంటారు, సేమ్ ఏరియాలోనే. సో అందుకే కాసేపు అక్కడ కాసేపు ఇక్కడ అట్లా మేము అంతా తిరిగినాం అనమాట, అందరికీ చూపించాలి అని చెప్పి. సో అమ్మమ్మ తాత కూడా ఫస్ట్ టైం అనమాట చూడడము. సో మేము ఫస్ట్ డే ఎప్పుడైతే ఇండియా వచ్చామో యూఎస్ఏ నుంచి, అప్పుడు అందరూ వచ్చారు చూడడానికి. కానీ ఈ అమ్మమ్మ తాత వాళ్ళు లేకుండే. అండ్ ఆల్సో పునీత్ వాళ్ళ నాని కూడా ఊరిలో ఉన్నాయన్నమాట. సో వాళ్ళందరూ ఇప్పుడు అవైలబుల్గా ఉన్నారని చెప్పి ఇప్పుడు అందరికీ నేను చూపించేసిన పాపని. అండ్ సేమ్ ఇక్కడ కూడా వీళ్ళందరూ కూడా చిన్నప్పుడు పునీత్ని చూసిండ్రు కాబట్టి పునీత్ లానే ఉంది, పునీత్ని ఎత్తుకున్నట్టే ఉంది అని చెప్పి అంటూ ఉండే అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి పునీత్ వాళ్ళ తాతయ్య. సో తాతయ్య కూడా ఎత్తుకున్నారు మంచిగా. మా హస్బెండ్కి కూడా పునీత్కి ఇక్కడ అమ్మమ్మ తాతయ్యతో చాలా మెమరీస్ ఉన్నాయంట. నాకు ఎప్పుడు చెప్తూ ఉంటాడు అనమాట, మేము చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మమ్మ తాత ఇట్లా, మా అమ్మమ్మ తాత ఇట్లా చేసిండ్రు, మేము ఇట్లా ఆడుకున్నాం అమ్మమ్మ తాతయ్య వాళ్ళ ఇంట్లో అని చెప్పి. ఎవరికైనా ఎక్కువగా మెమరీస్ ఉండేవి అని అంటే అమ్మమ్మ తాతయ్య వాళ్ళ దగ్గరే కదా. నాకు కూడా చాలా మెమరీస్ ఉన్నాయి అమ్మమ్మ దగ్గర. సో ఇక్కడితో నేను ఈ వీడియోని ఎండ్ చేసేస్తున్నాను. మంచి మంచి మెమరీస్ ఉన్నాయి ఈ వీడియోతో. ఇవన్నీ మేము యూఎస్ వెళ్ళినాక మంచిగా చూసుకోవడానికి బాగా హెల్ప్ అవుతాయి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ more updates. Until then, take care, bye bye, and also do wait for the next video.